ఇటీవల కురిసిన భారీ వర్షాలు శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురంలో బీభత్సం సృష్టించాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇప్పటికే అనేక నివాసాలు వరద నీటిలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధిత ప్రజలను బాలకృష్ణ పరామర్శించారు. బాధితులకు భరోసా కల్పించారు. ప్రభుత్వం నుంచి అవసరమైన సాయం అందలేదని బాలకృష్ణ మండిపడ్డారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా వైసీపీ సర్కార్ స్పందించడం లేదని ధ్వజమెత్తారు. స్థానిక నాయకులు అధికారులతో కలిసి వరద పరిస్థితిపై సమీక్షించామని, కొట్నూరు, శ్రీకంఠపురం, పూలకుంట సమీపంలో వంతెనలు నిర్మించాలని ప్రభుత్వానికి నివేదించామన్నారు. జాగ్రత్తలు తీసుకొని ఎంతో సైంటిఫిక్ గా దాన్ని చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ ఇంకా కొంచెం జరిగే ప్రమాదాన్ని ఆనాడు మేము పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు చేసిన పనులే, అభివృద్ధి కార్యక్రమాలనే ఈనాడు ఇంకా పెద్ద విపత్తు జరగకుండా ఇవాళ హిందూపురాన్ని కాపాడింది. ఏమి అసలు ముందు చూపు లేదు. నడితే ఒకడేమో నేను చెప్తానంటాడు, ఒకడేమో నేను చేస్తానంటాడు, ఒకడేమో నేను చూపిస్తానంటాడు. చెప్పేవాళ్ళు వెళ్ళి జబర్దస్త్ ప్రోగ్రామ్ అక్కడ చెప్పానండి. అది ఇంకోళ్ళేమో చేస్తానంటారు. ఏదో రాజధానుల కోసం పోరాటం చెప్తే ఏదో భూ కబ్జాలు, నేరస్తులు, లేకపోతే భూ కబ్జాదారులు చెప్తే వాళ్ళు ఉన్నాయి. చెరువు నుండి సుమారుగా పెంచుతూ ఒక పక్క మరిటువంటి సమయాల్లో మనిషిగా వాళ్ళు ఇప్పుడు ఇక్కడ తమ ఈ హిందూపురం ప్రాంతం కూడా శాంతికి ఒక మారు పేరు. అటువంటిది ఇక్కడ